కేసీఆర్ మాట్లాడిన దాని మీదైనా, కేటీఆర్ మాట్లాడిన దాని మీదైనా. అండ్ ఇప్పటివరకు సతీష్ గారు చెప్పిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానివ్వండి, బీసీ కులగణనకు సంబంధించి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి అనేది. దాంట్లో బీజేపీ సంబంధించి ఎట్లాంటి స్టాండ్‌తో ఉంది? నమస్తే విజిత గారు, మీకు యోయో టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ముఖ్యంగా దిలీప్ కుమార్ గారు, నేను బాగా ఆసక్తిగా వారి విశ్లేషణను చూస్తూ ఉంటాను. నమస్తే నమస్తే. నాకు ఎందుకంటే దిలీప్ గారికి నాకు కూడా ఒక చిన్న కామన్ ఫ్యాక్టర్. ఏదైనా పార్టీలో ఉన్న పార్టీ లైన్తోనే మొత్తం మాట్లాడాలని మాట్లాడ పార్టీ తప్పులు చేస్తున్నా కూడా అవి హెచ్చరిస్తూ ఉంటారు, స్మూత్ గా అయినా కూడా. కాబట్టి నేను బాగా ఆసక్తిగా చూస్తున్నా ఈరోజు వారితో ముఖ్యంగా ఇంకోటి కూడా ఉంది కామన్ ఫ్యాక్టర్. దిలీప్ గారు చాలా సంవత్సరాలు కేసీఆర్ గారితో చాలా సన్నిహితంగా వన్ అంతర్గతంగా చాలా సన్నిహితంగా ఉంటూ వారు భాగస్వామ్యం ఉంది కేసీఆర్ గారి ఎదుగుదల. నేను ఒక 4-5 సంవత్సరాలు నేను కూడా ఉన్నా. వాస్తవంగా దేశానికి ఒక రోల్ మోడల్ గా కేసీఆర్ ఈరోజు రైతుల కోసం ఆలోచిస్తున్నాడు. మరి నీళ్లు ఎక్కడో 600 మీటర్ల లోతులో ఉన్న గోదావరిని తీసుకొచ్చా సస్యశ్యామలం చేసే పనిలో ఉన్నాడు అనేటువంటి ఒక అభిప్రాయంతో నేను ఒక 10 రాష్ట్రాలు తిరిగి కేసీఆర్ ని మరి మోడల్ ని ప్రమోట్ చేసే పని కూడా చేసిన. దాంతో వారే స్వయంగా పిలుచుకొని అనేక సార్లు 1-to-1 కూడా కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. నాకు ఈ రోజు కూడా వారి మీద గౌరవం ఉంది. కానీ ఎందుకో వారి ఆలోచనలు తర్వాత బాగా పెద్ద ఊహించుకొని పెద్ద ఆర్భాటంగా ఢిల్లీలో ఆఫీస్ పెట్టి దేశవ్యాప్తంగా పనిచేశాడు. కరెక్టే, సతీష్ గారు కూడా పనిచేశారు కేసీఆర్ గారితో. సతీష్ మాది కూడా పనిచేశాడు అక్కడ. ఇక్కడ ఉన్న నలుగురికి కూడా కేసీఆర్ గారితో పనిచేసిన అనుభవం ఉంది. అంటే నేను డిఫర్ అయ్యేది ఎక్కడంటే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరినీ ఏకం చేసి అబ్కి బార్ కిసాన్ సర్కార్ అనేటువంటి మరి ఒక నినాదాన్ని ఇచ్చి దాన్ని మన ఎత్తేసిండు. చూశాను నేను. పాపం ఆయన నమ్ముకొని వచ్చినటువంటి అనేక రాష్ట్రాల నుంచి రైతు సంఘాలు, వాళ్ళు అప్పటిదాకా న్యూట్రల్ గా ఉన్నోడు కూడా పాపం గులాబీ కడ కప్పుకొని నేను కూడా వాస్తవంగా వాళ్ళను ఒక విధంగా ఏమీ హెల్ప్లెస్ అయిపోయినా ఒక స్టేజ్లో. అంటే ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ గారు సరే ఇప్పుడు వాళ్ళు ఈ రోజు 7 నెలల తర్వాత వాళ్ళ కార్యాలయానికి వచ్చాడు. సరే మీరేదో దాన్ని పెద్ద రాష్ట్ర వ్యాప్త సమస్యగా లేకుంటే పెద్ద సంచలనంగా డిబేట్ పెట్టింది. వాస్తవంగా ఏముంటదంటే ఓ కంపెనీ యజమాని ఓ 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత విదేశాలకు పోయో లేకుంటే వివిధ కారణాలతో కార్యాలయానికి వచ్చింది అనుకోండి, వాళ్ళ ఉద్యోగులకు బాగా పెద్ద సంతోషం ఉండొచ్చు. లేకుంటే అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా అదొక వింత, అదొక విశేషం. ప్రజలకి ఏముంది, పేపర్ యాడ్స్ ఇస్తారు పెద్ద పెద్ద స్వాగతం స్వాగతం. దిలీప్ గారు చెప్పాలి. ఇది ఇప్పుడు ప్రజలకి ఏముంటది, వాళ్ళు కుంగిపోయినటువంటి లేకుంటే పడిపోయినటువంటి పార్టీని పునరుద్ధరించుకోవడం కోసం లేకుంటే పార్టీని మళ్ళీ ఎట్లా లేపాలనే దాని మీద ఇప్పుడు వాళ్ళకి ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఇయర్ అంటున్నారు. కాబట్టి అదొక్కటే అయితే నిజంగానే మీరు అన్నట్టుగా మీడియాలో కూడా ఇంత చర్చలో మనం కూడా అంత చర్చ పెట్టేవాళ్ళం కాదేమో. కానీ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు దాటింది, వాళ్ళకి తగిన సమయం ఇచ్చాము, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే ఇక ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడతాను అని చెప్తున్నారు. కాబట్టి చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు కాబట్టి ఆ విషయాలు మాట్లాడతారని. గీత గారు మీరే చెప్పారు ఈరోజు సమావేశంలో, పార్టీలు గెలుస్తుంటాయి పోతుంటాయి, మనం కుంగిపోవద్దు లేకుంటే మనం ప్రజల కోసం తెల్లారే ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి కనీసం ఎక్కడన్నా ఎందుకు ఓడిపోయినాము అనేటువంటి సమీక్ష పెట్టారా పార్టీది? కాకపోతే వాళ్ళు ఎవరో ముఖ్యమైన నలుగురు కలిసినప్పుడల్లా ఏదైనా మాట్లాడుకున్నారేమో తప్పితే కనీసం జిల్లా స్థాయిలో లేదు, రాష్ట్ర స్థాయిలో లేదు, వాళ్ళ రాష్ట్ర కార్యవర్గంలో కూడా కనీసం కూర్చొని చేసింది కూడా మనం చూడలేదు కదా. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఆల్రెడీ రెండు కుస్తీ పోటీలు జరిగినాయి. 2 కుస్తీ పోటీలలో పడిపోయినరు. ఇప్పుడు ఆల్రెడీ మరి ఇంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అన్నప్పుడు ఇప్పుడు 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయాలి కదా, ఎందుకు చేస్తలేరు? అంటే మీరు కూడా ఇంకా ప్రజల్లో లేరనే కదా. సరే అక్కడక్కడ ధర్నాలు ఇవన్నీ దిలీప్ గారికి కూడా తెలుసు, ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. ప్రజలు ఏ విధంగా సమీకరిస్తారు ధర్నాలకు కానీ వాటికి కానీ.
నేను దాని ప్రజలను ఏదో అవమానించే ఉద్దేశంతో మాట్లాడతలేను, కానీ అది పెద్ద విషయం కాదు. డబ్బులు ఉంటే నేనైనా పెడతా, దిలీప్ గారు పెడతారు, మీరైనా పెట్టచ్చు, పెద్ద పెద్ద సమావేశాలు పెట్టచ్చు. అయితే నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, సరే కేసీఆర్ గారు వచ్చినా కూడా వాళ్ళ క్యాడర్లో అంతో ఎంతో ఆ మాజీలందరికీ మళ్ళా నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళందరినీ కూడా అంతో ఎంతో ఛార్జింగ్ చేయొచ్చు. వాళ్ళను మళ్ళీ యాక్టివేట్ చేయడం కోసం బహుశా అది అయ్యి ఉంటుంది, దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా అంటే, మీకు నిజంగా కూడా ప్రజల్లో ఉండి పనిచేయాలనుకున్నప్పుడు మీకు వీలైనంత సమయం అయినా సరే ప్రజల మధ్యలో ఉండండి. మీరు వెళ్ళి మళ్ళీ ఎవరికి అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్లో ఉంటే ఎప్పుడో మీకు కలవాలనుకున్న వాళ్ళని పిలుచుకొని ఈరోజు కూడా అదే యాటిట్యూడ్ ఉంది కదా. కాబట్టి పెద్దగా అది పుంజుకుంటుంది అనేటువంటి అభిప్రాయం నాకైతే లేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కింద క్యాడర్ కూడా షిఫ్ట్ అయిపోయారు. ప్రజలు ఎట్లాగో లేరు, ప్రజలు తిరస్కరించారు. ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నారు. సరే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నమ్మి కాంగ్రెస్కు ఓటేసారు. తర్వాత ఇప్పుడు చూస్తున్నాం మా జిల్లాలో అయితే రైతు బంధు, నేను నిజంగా చెప్తున్నా, నాట్ ఈవెన్ 50% మీట్ కాదు. సుమారుగా 4 లక్షల మందికి రుణమాఫీ ఉంటే మరి రుణమాఫీ 2 లక్షలు కూడా చేయలేదు. 2 లక్షల మందికి ఇవ్వలేదు, కారణమే లేదు. మీరు పెట్టిన వైట్ రేషన్ కార్డుకు వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు, లేకపోతే ఇంటికి ఒకరని పెట్టిన కండిషన్ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అది మరి ఇవ్వలే అంతే. ఎందుకంటే 40,000 కోట్లు కావాల్సిన దాన్ని 20,000 కోట్లలో సరిపెట్టాల్సినప్పుడు డెఫినెట్గా 50%గా అవుతుంది కదా. ఇలా రైతు భరోసా అంటున్నారు. భరోసా కూడా నేను చెప్తున్నా అందరికి అందరు. ఇప్పుడు 3 ఎకరాలకు అన్నారు, మరి 3 ఎకరాలను అందరికి రావాలి కదా అన్కండిషనల్గా. మీరు ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇస్తామన్నారు, అందరికి ఇస్తామన్నప్పుడు రాలేదు. చాలా మందికి చెప్తున్నారు, క్షేత్రస్థాయిలో ఉంటాం కాబట్టి మేము చెప్తున్నాం. కాబట్టి ఏంటంటే వారు మాట్లాడితే మాట్లాడచ్చు కాంగ్రెస్ దాని మీద, కానీ వారిని విశ్వసించి మళ్ళా టీఆర్ఎస్ వైపు వెళ్తారు ప్రజలని అయితే నేను అనుకోవడం లేదు. తర్వాత ఇప్పుడు మాకేందంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మరి బీఆర్ఎస్ పార్టీ పోయి రైతు దీక్షలు చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అంటే చేస్తున్నారు. మరి మాకేమో ఈ 6 నెలల నుంచి సంస్థాగత ఎన్నికల్లో పడిపోయి మా పార్టీ కొంత ఇట్లాంటి భారీ వాళ్ళలాగా ఆ స్థాయిలో ఉద్యమాలు లేకుంటే మిగతా వాటిల్లో యాక్టివ్గా లేకపోవచ్చు. కానీ ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది కదా. ఈ ప్రభుత్వానికి కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ప్రజలు ఇంత తొందరగా మళ్ళీ పరీక్షలు కూడా లేవు కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరీక్ష ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు, రేపు తేలిపోద్ది. బీఆర్ఎస్ ఎట్లాగో పరి నుంచి తప్పుకున్నది కాబట్టి ఆ పార్టీకి అంటే బలం లేదని ఒప్పుకోవడమే కదా. మీరు ఇంత మాట్లాడే కేటీఆర్ మరి ఎందుకు పెట్టరండి క్యాండిడేట్లను? పాపం కనీసం ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ప్రజల ద్వారా ఎన్నుకోబడే అవకాశం అయితే మిస్ చేశారు కదా. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంతమంది గ్రాడ్యుయేట్స్ లేరు మీ దగ్గర కూడా. కాబట్టి ఏంటంటే ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. కాబట్టి అంతో ఎంతో మళ్ళా వాళ్ళలో ఉత్తేజాన్ని నింపడం కోసం ఈరోజు కేసీఆర్ గారు భవన్కి వెళ్ళి ఉంటారు. అది పెద్ద ప్రజలకు ఇంత పెద్ద విశేషమైన వార్తని నేను అనుకోవడం లేదు. రైట్. సో దిలీప్ కుమార్ గారు, ఇక్కడ కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత బయటకు రావటాన్ని, సరే పార్టీ గురించి మాట్లాడుకున్నారా, ప్రభుత్వం మీద మాట్లాడారా ఏంటి అనే దానికంటే, సరే కేసీఆర్ గారి గురించి మాకంటే ఎక్కువగా మీ అందరికీ తెలుసు కాబట్టి, ఆయన అపర చాణక్యుడు, రాజకీయ చతురత ఉన్న వ్యక్తి. అలాంటిది ఇంతకాలం సైలెంట్గా ఉండి ఒక దాదాపు ప్రభుత్వం ఏర్పడ్డాక 14-15 నెలల పాటు సైలెంట్గా ఉన్న వ్యక్తి ఒకసారి బయటకు వస్తున్నారు అంటే ఏదో పెద్ద భారీ వ్యూహమే ఉంది అనేది. అఫ్కోర్స్ దాని గురించి పార్టీల వాళ్ళు వాళ్ళ కోణంలో, పార్టీల కోణంలో చెప్పారు. యాజ్ అనలిస్ట్ అంటే మీరు ఎలా దీన్ని చూస్తారు? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం.